మొబైల్ నెంబర్ అనేది అక్కడ ఉన్న ఆ 10 అంకెలనేది నీ జీవితంలో ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఇతరులతో నీకు ఎలా రిలేషన్‌షిప్ అని ఎలా ఉండాలి? నీకు ఎలా నీ జీవితం గడవాలి? నువ్వేమైనా మోసపోవాలా? నష్టపోవాలా? నువ్వు చేసిన పనికి అది మన కాస్త ఫలితం ఉండాలా? అందరితోని మంచి చెడు ఉండాలా? ఈ రోజు నీకు ఎలా గడుస్తది? ఈ మాసం ఎలా గడుస్తది? ఈ సంవత్సరం ఎలా గడుస్తది? అనేది నీ మొబైల్ నంబర్ డిసైడ్ చేస్తది. అది గ్రహించిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఈ మొబైల్ నంబర్ గురించి చెప్పేవాళ్ళు కూడా అందరికీ సాధ్యం కాదు. అది కూడా కేవలం గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్లకు మొబైల్ నంబర్ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా 3 రోజులు మినిమం 3 రోజులు అవసరం పడుతుంది. ఆ మొబైల్ నంబర్ యొక్క జ్ఞానం అవగాహన కావాలంటే మినిమం తక్కువ రోజుకు 2.5 గంటలు 3 గంటలు స్పేర్ చేస్తే 3 రోజులు పడుతుంది. అందుగురించి మొబైల్ ఫోన్ అంత ఈజీగా కొట్టిపడడానికి వీల్లేదు. నీకు పడని నెంబర్ అయితే ఆ ఫోన్ నీ చేతులకి వెళ్ళి మిస్ప్లేస్ అయిపోతుంది, ఊరికే కింద పడుతుంది, నీకు అప్పుల పాలైతే నువ్వు రాంగ్ డిసిషన్ తీసుకుంటావు. మొబైల్ నెంబర్ అనేది చాలా 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 ఇంపార్టెంటు. ఇక్కడ నీ జాతకం కానీ నీ వాస్తు కానీ నీకు సపోర్ట్ చేయదు. దేని ప్రభావం దాందే. ఓదానికోటి ముడి పెట్టకూడదు. కాలు వేరే చెయ్యి వేరే. మన శరీరంలో ఇవన్నీ అన్ని భాగాలు ఒకటే కనుక ఏ ఒక్క దాన్ని కూడా మనం ఎలాగైతే అన్నీ బాగుంటేనే ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ఏమైనా సాధించగలం. కనుక మొబైల్ నెంబర్ కూడా నీ జీవితాన్ని మీరు ఆడాళ్ళ మగవాళ్ళ నీ వయసు ఏంది ఏం కదా అనేది తర్వాత విషయం పెడితే మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా నీ జీవితం మీద 100% ప్రభావం చూపెడుతుంది. ఇది అర్థం చేసుకోక నీకు నష్టం వస్తే ఇతరులను తిడతావు, నీకు లాభం వస్తే కాలరెగరేసుకుంటావు. అది చాలా చాలా తప్పు. ఇది కూడా అందరికి రాదు. కేవలం గురుముఖత, సంఖ్యాశాస్త్రం, మొబైల్ నెంబర్ శాస్త్రం తెలుసుకున్న వాళ్ళకి మాత్రమే అది నీకు సరి చేసి ఇవ్వగలరు. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.